ఎన్టీఆర్ గారి దేవరా మూవీ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ట్రైలర్ రిలీజ్ అయింది. ఏ ఫుల్ ఆఫ్ యాక్షన్ డ్రామాతో రక్తంతో సముద్రమే ఎరిపెక్కిన కథ మా దేవర కథ. ఎట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్, మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. జస్ట్ ఈ డైలాగ్ చాలు మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటందుకు. అండ్ ఓవరాల్ ట్రైలర్ చూశాక నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. అండ్ వి గోయింగ్ టు ద బ్రేక్ డౌన్ వీడియో ఆఫ్ దేవరా ట్రైలర్. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 1, ఈ సీన్లో సైఫ్ అలీ ఖాన్ దేవర ముందే నేవీ ఆఫీసర్ని చంపేస్తూ ఉంటాడు. అయితే ఆ టైంలో సైఫ్ అలీ ఖాన్ దేవరకు భయపడలేదని తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళ కళ్ళల్లో భయం కనిపిస్తుంది. అలా అయితే దేవర ఆ ప్రదేశానికి రావడం అదే మొదటిసారి అయి ఉండాలి. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 2, ఈ ఫైట్ సీన్లో దేవర వీళ్ళందరినీ చంపేసి ఉంటాడు. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ వచ్చి ఆ డెడ్ బాడీలను చూస్తున్న సీన్ ఇది. అండ్ ఈ సీన్ తర్వాత దేవరాకి సైఫ్ అలీ ఖాన్కి మధ్య టఫ్ 4 నడుస్తున్నట్టుంది. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 3, అండ్ మోస్ట్లీ ట్రైలర్ మొత్తం చూశాక దేవర మొదటి నుండి ఆ ప్రాంతం వాడు కాదని అర్థమవుతుంది. మేబీ దేవర అక్కడికి వచ్చాక అక్కడి ప్రజల్లో మార్పు తెచ్చాడనుకోవచ్చు. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 4, ట్రైలర్లో ఈ షాట్లో దేవర కూడా ఒక సముద్రపు దొంగ అని అర్థమవుతుంది. అండ్ మేబీ వాళ్ళ ప్రజల కోసం ఆ సరుకులు దొంగలిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఆ ప్రాసెస్లో మనుషుల్ని చంపడం అనేది దేవరకు ఇష్టం ఉండదు. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 5, బైరా వర్సెస్ దేవరా ఫైట్ రాత్రి నుండి మార్నింగ్ వరకు కొనసాగుతూనే ఉంటుంది. పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఫైట్ అంతా అక్కడి ప్రజల కోసం, అక్కడి ప్రజలను నియంత్రించే అధికారిని ఎంచుకోవడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ అందులో దేవరా విన్ అవుతాడు. దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూనే బైరా దేవరకు చేయిస్తాడు. అండ్ ఈ షాట్లో అది మనం చూడొచ్చు. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 6, దేవర ప్రపంచం ఒక చిన్న పట్టణం. ఇది చిన్న చిన్న ప్లేసెస్తో డివైడ్ అయి ఉంటుంది. అండ్ నేను ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ట్రైలర్లో పర్టికులర్గా ఈ షాట్లో రాత్రిపూట మనకు 5 వేర్వేరు ప్రదేశాలు లైట్లు కనిపిస్తాయి. అండ్ అది వేర్వేరు తెగలకు మధ్య డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్లీ దేవత ఉన్న ప్లేస్ మేజర్ సిటీ అనుకుంటా, బికాస్ నెంబర్ ఆఫ్ ఫైట్స్ అక్కడే జరుగుతుంటాయి కదా ఇప్పుడు. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 7, పర్టికులర్గా ఈ షాట్లో దేవర ఒక బ్లాస్ట్ని దగ్గరగా చూసి కూడా లైట్ తీసుకుంటాడు. కానీ తనతో ఉన్న వాళ్ళందరూ భయానికి గురైనట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తారు. అయితే దేవర అలాంటి ప్రమాదాలు చాలానే చూసుండాలి. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 8, అండ్ ఇది పెద్ద డీటెయిలింగ్ అనే ఏం కాదు, ఈ ట్రైలర్ మొత్తంలో నెంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయి. అండ్ అందులో అవి ఎక్కడా విఎఫ్ఎక్స్ హార్డ్గా అనిపించలేదు. ఏ గ్రేట్ అప్లాస్ ఆఫ్ దేవరా టీమ్. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 9, అండ్ ఈ సీన్లో దేవర ఫైటింగ్ సీన్లో ఉన్న ఈ సొరచేప దేవర టైం లైన్ నుండి తన కొడుకు టైం లైన్ వరకు అలాగే ఉంది. ఈ షాట్లో దాని స్కెల్టన్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 10, ఈ షాట్లో దేవర చాలా మందితో ఫైట్ చేసి నెంబర్ ఆఫ్ ఎనిమీస్ని చంపి ఎట్ ద సేమ్ టైం బైరాతో పోరాడి అందులో దేవర విన్ అవ్వడం చూడొచ్చు. ఇవన్నీ సింగిల్ ఫ్రేమ్లో కంటిన్యూషన్ అవుతుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు. బికాస్ దేవర వేసుకున్న షర్ట్ ఈ అన్ని సీన్లలో ఒకటే ఉంటుంది. డీటెయిలింగ్ నెంబర్ 11, మోస్ట్లీ బైరా ఈ లుక్లో ఉన్నప్పుడు విలేజ్లో ఎక్కడా కనిపించాడు. ఎందుకంటే దేవరతో ఫైట్ జరిగిన తర్వాత గ్రామం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మేబీ దేవర దృష్టిలో అతను చనిపోయి ఉన్నాడని చెప్పుకోవచ్చు. కానీ బైరా మాత్రం ఎక్కడో రహస్యంగా ఉంటూ ఉంటాడు. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 12, దేవర ఆ ఊరి నుండి సముద్రం మీదకు వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ఎటువంటి హత్యలు జరగకూడదని ఈ ఆయుధాలన్నీ ఇక్కడ ఉంచుతారు. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 13, మోస్ట్లీ దేవర చేతిలో ఉన్న ఈ వెపన్ స్పెషల్గా డిజైన్ చేశారనిపిస్తుంది. అవసరాన్ని బట్టి కొడవలిగా లేదా కత్తిగా ఉపయోగపడుతుంది. అండ్ దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 14, ఈ షాట్లో కనిపించే పర్సన్ దేవర అయ్యే అవకాశం ఉంది. సెకండ్ పార్ట్కి కంటిన్యూషన్గా దేవర ఎంట్రీ ఉంటుందేమో. మేబీ 50 to 60 years ఓల్డ్ లుక్లో కనిపిస్తారని టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 15, ఇక్కడ వరద క్యారెక్టర్ ఫైట్ సీన్లో స్లో మోషన్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బాడీ డబుల్ కనిపిస్తుంది. మేబీ రిలీజ్ టైంకి సెట్ అవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ ఇలానే ఉన్నా కానీ థియేటర్లో ఎవరు అబ్జర్వ్ చేయకపోవచ్చు. ఆఫ్టర్ ఓటీటీ వి విల్ డిస్కస్ అగైన్. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 16, ప్రభాస్ గారి ఛత్రపతి మూవీకి దేవరాకి చాలా మైనర్ సిమిలారిటీస్ ఉన్నాయనిపిస్తుంది. అండ్ అందులో ఫస్ట్ వన్ వచ్చేసి దేవర మెడలో ఈ లాకెట్, సెకండ్ వన్ పడవలకు కట్టిన తాడు. దోపిడీ చేయడంలో సేమ్ ఇలాంటి తాడులే ఉపయోగిస్తారు అక్కడ కూడా. అండ్ ఫైనల్లీ ఆ షార్క్తో ఫైట్ అనేది ఫుల్లీ ఇంట్రెస్టింగ్ మ్యాన్. ఇవన్నీ టేకింగ్ పరంగా డిఫరెంట్గా ఉన్నా ఫైనల్ థాట్ మాత్రం కాపీనే అనిపిస్తుంది. And that's it guys, we will meet in a next video. If you like the video, please make sure to subscribe.